ఏపీ లిక్కర్ స్కామ్ ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి 10 రెట్లు ఎక్కువ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, లిక్కర్లో 3,500 కోట్ల రూపాయల అవినీతి చేసింది అంటూ చెప్తూ వస్తున్నారు. అలాగే కొంతమందిని అరెస్టులు చేశారు. ఇప్పటికే కొంతమంది మీద ఛార్జ్ షీట్లు వేశారు. మధ్యంతర ఛార్జ్ షీట్లు కూడా నడుస్తున్నాయి. బిగ్ బాస్ అనేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారని, ఆయనకే మొత్తం కూడా డబ్బులు ముట్టినాయని కొత్త కొత్త కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ బిగ్ బాసే జగన్మోహన్ రెడ్డి అనేదానికి ఎక్కడా కూడా పూర్తి స్థాయి ఆధారాలు ఇంకా బయట పెట్టినప్పటికీ కూడా చిన్న చిన్నగా లీకులు అయితే వస్తున్నాయి. అయితే దీంట్లో కింగ్ పిన్ మిథున్ రెడ్డి అని, ఆయన కనుసన్నల్లోనే అన్నీ నడిచినాయి అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అది కూడా చూసాం మనం. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తున్నది ఏంటంటే సింపుల్. ఇక్కడ నాకు అర్థం కానటువంటి ఒక విషయం నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. మీకేమన్నా అర్థమైతే దీనికి సంబంధించి కామెంట్లో పెట్టండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ లిక్కర్కి సంబంధించి ఇప్పటి నుంచి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అటు టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా 2019 తర్వాత నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కూడా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. లిక్కర్లో స్కామ్ జరుగుతుంది, కుంభకోణాలు జరుగుతున్నాయి, దోచేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూనే వచ్చారు. సో ఈ మాట్లాడటానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా 3 కారణాలు. ఒకటేంటి అంటే అన్ని నాసి రకమైనటువంటి బ్రాండ్లను తీసుకురావటం. అంతకుముందు ఉన్నటువంటి బ్రాండెడ్ మద్యాన్ని పక్కన పెట్టేసేసి సో ఏవైతే నాసి రకమైనటువంటివి లోకల్గా తయారు చేస్తున్నటువంటివి ఉన్నాయో వాటిని తీసుకురావటం. ఇక రెండవ అంశం ఏంటి అంటే లిక్కర్ షాపుల్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి తీసుకుని ప్రభుత్వమే నిర్వహించటం. ఇక మూడవ అంశం ఏంటి అంటే డిజిటల్ పేమెంట్స్ లేకపోవటం. సో ఎక్కడ చూసినా క్యాష్ ద్వారానే చెల్లింపులు జరగటం తప్ప ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేకపోవటం. చివరికి వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. ఇక నాలుగవ అంశం ఎక్కువగా రేట్లు పెంచి అమ్మటం. దీనివల్ల చాలామంది పనులు చేసుకునే వాళ్ళు రోజు కూలి ఎక్కువగా మద్యానికి తాగడానికి ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి రావటం. ఇక ఐదవ అంశం ఏంటి అంటే మద్యం దశల వారీగా నిషేధిస్తాము అని చెప్పినటువంటి మాటని పూర్తిగా గాలి కొదిలేశారు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శించడానికి ఒక అవకాశం కల్పించడం. సో సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వీటిని పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా నాసిరకమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చారు. ఈ లోకల్ డిస్టిలరీస్ని ప్రమోట్ చేశారు బాగా. వాటి దగ్గరే బ్రాండెడ్ మద్యం లేకుండా ఇమిటేషన్, సింపుల్గా చెప్పాలంటే బ్రాండెడ్ మద్యం దొరకనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటి అంటే, బాబు మేమేమి ఈ డిస్టిలరీస్ని ఈ లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో చెత్త చెత్త పేర్లన్నీ ఉన్నవి, వీటిని మేమేమి అనుమతి ఇవ్వలేదు. ఇదిగోండి మేము జీవోలు కూడా చూపిస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన దిగిపోయే ముందు వీటికి అనుమతులు ఇచ్చాడు. సో అవే ఇప్పుడు నడుస్తున్నాయి, ఇది మేం చేసిన పని కాదు అని చెప్పి చెప్తూ వచ్చారు. సో ఇదే కదా గడిచినటువంటి 5 ఏళ్లలో, పోనీ 4 ఏళ్లలో ప్రభుత్వం చెప్తూ వచ్చినటువంటి మాటలన్నీ ఇవే. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి జీవో, ఆయన ఇచ్చినటువంటి అనుమతులే, ఆయనే ఈ డిస్టిలరీలకి అనుమతులు ఇచ్చాడు, ఆయనే ఇవన్నీ చేశాడు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. వెల్ అండ్ గుడ్, ఫైన్, కరెక్ట్, ఆయనే చేశాడని అనుకుందాం. సో ఇక్కడ నాకు అర్థం కానటువంటి అంశం ఏంటి అంటే, పోలవరం టెండర్లకు కాంట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడే కదా, మరి దాన్ని మీరు మార్చగలిగారుగా. రీటెండరింగ్ అని చెప్పి మరలా రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని చేస్తున్నటువంటి వ్యక్తిని మార్చారు కదా మీరు. సో మరి అలాంటప్పుడు మద్యం చంద్రబాబు నాయుడు అనుమతులు ఇస్తే వాటిని రద్దు చేసి మీరెందుకు కొత్త అనుమతులు తీసుకురాలేకపోయారు? అది చేయలేదే. సరే, అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. మరి అమరావతి రాజధాని కాదు, మేము 3 రాజధానులు పెడతాము, అమరావతి రాజధాని కాదు అని చెప్పి వైజాగ్, అమరావతి, అలాగే కర్నూలు అంటూ ఓవరాల్గా
మూడు రాజధానులను ఒక కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే అంతకుముందు చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు క్యాన్సిల్ చేశారుగా, మరి ఈ విషయంలో ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోయారు? అలాగే చంద్రబాబు గతంలో కుదుర్చుకున్నటువంటి ఎన్నో ఎంఓయూలను మీరు క్యాన్సిల్ చేశారు, ఎన్నో నిర్ణయాలను మీరు పక్కన పెట్టేశారు. మరి అలాగే ఈ నిర్ణయాన్ని ఎందుకు పక్కన పెట్టలేకపోయారు? అంతకుముందు చంద్రబాబు తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక పథకాన్ని మీరు పక్కన పెట్టారు. ప్రభుత్వమే ఇసుక అమ్మేటువంటి విధంగా పోర్టల్ కూడా తీసుకొచ్చారు. మరి అలాంటిది ఈ లిక్కర్కి సంబంధించినటువంటి నిర్ణయాలని, జీవోల్ని ఎందుకు, ఈ అనుమతుల్ని మీరు రద్దు చేయలేకపోయారు? సో మీ చేతుల్లో అధికారం ఉంది, మీకు అవకాశం ఉంది. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లే మీరు క్యాన్సిల్ చేయగలిగినప్పుడు ఈ చిన్న విషయం దీన్ని ఎందుకు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది? సో ఇక్కడ మ్యాటర్ మేము తప్పు చేయలేదు అనేది మీరు చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేశారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చేసిన దాన్ని సరిదిద్దేటువంటి అవకాశం మీకు 5 ఏళ్ళు ఉంది, కానీ మీరు ఆ పని చేయలేదు. సో కంటిన్యూ చేశారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి? సో ఇది నాకు అర్థం కానటువంటి ప్రశ్న. మీకు చేసే అవకాశం ఉండి మీరు ఎందుకు దాన్ని సరిదిద్దలేదు? వాళ్ళు తప్పు చేశారు అని అనుకుంటే, సో ఇక్కడ తప్పు ఎవరిది? ఫైనల్గా వాళ్ళు చేసిన, మీరు చేసిన బలైపోయింది మాత్రం సాధారణ ప్రజలు మాత్రమే. ఎందుకంటే నాసిరకం మద్యం తాగి ఎంతోమందికి లివర్లు చెడిపోయి ఆరోగ్యం పాడైపోయి చనిపోవటం జరిగింది. సో మరి వీరందరి చావులకి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ పార్టీ తీసుకుంటుందా, ఈ పార్టీ తీసుకుంటుందా? ఎవరు తీసుకుంటారు బాధ్యత? సో ఓవరాల్గా రాజకీయాల్లో ఆ పార్టీ ఈ పార్టీ కొట్టుకుని ప్రజల్ని బలి చేసింది అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతున్నటువంటి అంశం ఒకటి. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింపుల్గా మరి వాటన్నింటినీ రద్దు చేసేసి మరలా ప్రభుత్వం చేతుల్లో నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మద్యం షాపులో పాటలు పెట్టి టెండర్లు ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పి మరలా నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకురాగలిగింది. మీరు నాసిరకం మద్యం అమ్ముతూ పైగా పక్క స్టేట్ల నుంచి తెచ్చుకోవడానికి లేకుండా పోలీసుల్ని చెక్ పోస్టుల దగ్గర, స్టేట్ బోర్డర్ల దగ్గర మద్యం పట్టుకుంటానికి కాపలాలు పెట్టారు. సో ఇది ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో డిఫెండ్ చేసుకోవటానికి కూడా ఒక ఇదనేది ఉండాలి కదా, ఏమాత్రం లేకుండా. సో సింపుల్గా వాళ్ళే చేశారు, మేము చేయలేదు, వాళ్ళే జీవోలు ఇచ్చారు, మేము ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన జీవోలు మీరు ఎన్నో రద్దు చేశారు, ఇది ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకని? దీని మీద మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్, ఇవే రన్ చేయాలి అనేది? సో ఇది అర్థం అవ్వాల్సినటువంటి అంశం కదా. ఇంకా స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనే విషయం మనం పక్కన పెట్టేద్దాం, దాని గురించి వద్దు. అది డిస్టిలరీల ద్వారా వెళ్ళిందా, లేదంటే చాలామంది ఉన్నారు కదా దీంట్లో పేర్లు, XYZ, రాజకేశ్ రెడ్డి అని, అలాగే గోవిందప్ప బాలాజీ అని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని, మిథున్ రెడ్డి అని, వాళ్ళని వీళ్ళని ఎంతోమంది పేర్లు వచ్చినాయి. సో విజయసాయి రెడ్డి కూడా నేను అన్నిటికీ సహకరిస్తాను, నేను వచ్చి మీకు అన్నీ చెప్తాను, నేను నిందితుడిగా కాదు ఒక విట్నెస్గా నేను మీకు సహకరిస్తానని చెప్పి ఆయన నిజాలు బయట పెడతాను అంటూ ఆయన కూడా చెప్పుకొచ్చాడు. మరి ఓవరాల్గా 11 కోట్లు ఇటీవల దొరికినాయి కూడా. ఈ అరెస్ట్ చేసినటువంటి 40 మందిలో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్కి దగ్గరలో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలని బాక్సుల్లో పట్టుకోవటం, వాటిని జమ చేయాలన్నప్పుడు కోర్టు నెంబర్లు, నోట్ల నెంబర్లతో సహా నోట్ చేసి ఎక్కడ ఏ బ్యాంక్లో ఎలా జమ చేస్తున్నారంతా తెలియాలి అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, అలానే ఇంకా ఎక్కడైనా దొరికేటువంటి అవకాశం ఉందా అనేటువంటి వేలో సిట్ చేస్తున్నటువంటి విచారణ. సో ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి, జరిగేది జరుగుతుంది. అసలు దొంగలు ఎవరు, ఎంత దోచారనేది తర్వాత తెలుస్తుంది. ఈ డబ్బుని హవాలాలో మార్చి ఫారెన్ నుంచి బంగారం రూపంలో తెప్పించారని ఇలాంటి రకరకాలైనటువంటి వార్తలు కూడా సిట్ బయటికి ఇస్తుంది. ఈడీ కూడా దీని మీద విచారణ జరపాలని ప్రయత్నం జరుగుతుంది. సో ఓవరాల్గా ఎలా చేశారు, ఏం చేశారు, అసలు స్కామ్ జరిగిందా జరగలేదా అనేటువంటి విషయాలు చట్టపరంగా, న్యాయపరంగా దర్యాప్తు సంస్థలు వాటిపైన అవి చేసుకెళ్తూ అవి బయటకు వస్తాయి. సో ఇక్కడ మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, మీకు అవకాశం ఉన్నటువంటి దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు, దానికి గల కారణాలు ఏంటి? బ్లైండ్గా మేము చేసింది కాదు, వాళ్ళ అనుమతులు ఇచ్చారు మేము ఇవ్వలేదని చెప్పటం కాదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అనుమతులను మీరు ఎందుకు నిలుపుదల చెయ్యలేదు, దానికి గల కారణాలు ఏంటి?
అది ముందు మీరు చెప్పాల్సినటువంటి అంశం. తరువాత మీరు చేశారా చెయ్యలేదా అనేటువంటి అంశం. అన్యాయంగా కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, కక్ష సాధింపులు చేశారు, ఇవన్నీ మీరు వస్తే వాళ్ళ మీద పెడతారు, వాళ్ళు వస్తే మీ మీద పెడతారు, ఇవన్నీ కామన్గా జరిగేవే. సో వాటి గురించి ప్రజలకు అవసరంలా. సో ప్రజలకు కావాల్సింది వాళ్ళని ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, సింపుల్, దట్స్ ఇట్. ఇది లిక్కర్ స్కామ్లో నాకున్నటువంటి డౌటు. దీనికి సంబంధించి మీకేమన్నా సమాధానం చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటే ఏదైనా సరే మీకు దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా దీని మీద కూడా, నాకు డౌట్ ఉంది నేను చెప్పాను, మీకు కూడా డౌట్ ఉంటే మీరు కూడా కామెంట్ పెట్టండి.